Good afternoon, children. Next chapter 5, Volumes of Solid of Revolution. Volumes of Solids of Revolution. సో సాలిడ్స్ అంటే కోన్ రావచ్చు, స్పియర్ రావచ్చు, ఓకే, హెమిస్పియర్, స్పియర్, ఇవి కూడా సాలిడ్స్ అవుతాయి. అంటే ఒక 2D షేప్ను రివాల్యూషన్ చేస్తే మనకు ఒక సాలిడ్ ఫిగర్ వస్తుంది. దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్ ఎక్స్ డాష్, వై యాక్సిస్ వై డాష్. దిస్ ఇస్ ద 2D ఫిగర్. ఈ 2D ఫిగర్ తీసుకొని ఇలా రెవల్యూషన్ అంటే ఇలా తిప్పినప్పుడు మనకేం ఫామ్ అవుతుంది? ఇలా తిప్పితే ఎక్స్ యాక్షన్ నుంచి ఇక్కడ సెంటర్లో పట్టుకొని ఇలా తిప్పినప్పుడు ఎక్స్ యాక్సిస్ రౌండ్గా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఇక్కడ ఒక ఫామ్, ఇక్కడ ఒక ఫామ్, అంటే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫైనల్గా ఒక కోన్ ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇలా ఫామ్ అయినప్పుడు వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ట్రయాంగిల్ కావచ్చు, అదేవిధంగా సర్కిల్, సెమీ సర్కిల్ కూడా రెవల్యూషన్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి రెవల్యూషన్ చేస్తే మాత్రం సో ఏం చేంజ్ కాదు, ఇక్కడ సేమ్ అలాగే ఫామ్ అవుతుంది, సేమ్ చేంజ్. బట్ వై యాక్సిస్ నుంచి రెవల్యూషన్ చేసినప్పుడు ఇలా ఫామ్ అవుతుంది, ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ చాప్టర్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ చాప్టర్, ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తాం. The volume of the solid of revolution when the area bounded by the curve y is equal f of x, the x axis చాలా ఇంపార్టెంట్, దేనిపైన ఉంది? x axis మీద ఉంటే on the line x equal to a and x equal to b is formula required volume. The volume of solid revolution ఒక solid గా ఫామ్ అయినప్పుడు when the area bounded by the curve, ఎక్కడ ఫామ్ అయింది? y equal f of x అనే కర్వ్ రెవల్యూషన్ చేసినప్పుడు ఒక సాలిడ్ ఫామ్ అయింది ఆన్ x యాక్సిస్. x యాక్సిస్ నుంచి రెవల్యూషన్ చేసినప్పుడు ద లైన్స్, ఏ లైన్స్? దీన్ని లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా అనుకోవచ్చు. x equal to a and x equal to b is given by formula. So required volume is equal a to b. సో పై ఇక్కడ ఎక్స్కు ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నారు కాబట్టి ఎక్స్కి ఆపోజిట్ వై, సో వై స్క్వేర్ వస్తుంది, వై స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఏ టు బి పై వై స్క్వేర్ డిఎక్స్. ఓకే, రైట్ డౌన్ సెకండ్ ఫార్ములా. The volume of the solid of revolution when the area bounded by the curve x equal to f of y. ఇక్కడ x equal to f of y ఫామ్లో ఉంటే కర్వ్ ఇక్కడ ఆన్ ద y యాక్సిస్, వైకి ఆపోజిట్ x అని గుర్తుపెట్టుకోవాలి. ద లైన్స్ ఆర్ అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, y ఈక్వల్ టు c లోయర్ లిమిట్, y ఈక్వల్ టు అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ c టు d పై, సో వైకి ఆపోజిట్ గుర్తుపెట్టుకోవాలా, ఎక్స్ స్క్వేర్ డివై, ఎక్స్ స్క్వేర్ డివై పై ఎక్స్ స్క్వేర్ డివై, ఇంటిగ్రేషన్ సి టు డి పై ఎక్స్ స్క్వేర్ డివై. ఓకే, నెక్స్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా. The volume of solid of revolution when the area bounded by the how many curves? Two curves. రెండు curves ఉన్నాయి. y1 is equal f1 of x and y2 is equal f2 of x. The x axis ఇక్కడ ఉంది, x axis, x కి ఆపోజిట్ y గుర్తుపెట్టుకోండి. and the lines x equal to a and x equal to b is given by. ఇక్కడ మనకు టూ కర్వ్స్ ఉన్నాయి. సో టూ కర్వ్స్ వచ్చినప్పుడు ఫార్ములా a to b పై ఇంటూ y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ dx యూజ్ చేసుకోవచ్చు, ఆర్ లేకుంటే ఇంటిగ్రేషన్ a to b పై ఇంటూ y2 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ dx. సో రెండు కర్వ్స్ వచ్చినప్పుడు సో y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ రావాలి, పై ఇంటూ y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ dx ఆర్ a to b
So integration a to b pi into y2 square minus y1 square dx. Okay, write down. Next formula. Fourth formula. The volume of the solid of revolution when the area bounded by the two curves x1 equal to f1 of y and x2 equal to f2 of y. Two curves x-axis మీద x1 equal to f1 of y, x2 is equal to f2 of y on the y-axis. Y opposite x గుర్తుపెట్టుకోవాలి. And the lines y is equal c and y equal d is given by. So formula integration c to d. So pi into x1 square minus x2 square dx or integration c to d pi into x2 square minus x1 square dx. No problem. A formula use chesina no problem. Okay, write down. Okay, exercise 1 లో first problem, find the volume of the solids formed when the regions whose boundaries are described are rotated above the given axis. The curve y is equal to x square plus 3, the x-axis on the lines x equal to 1 and x equal to above the x-axis. So ఒక బౌండరీ ఒక సాలిడ్ తీసుకున్నాం. సాలిడ్ తీసుకొని దాన్ని రొటేట్ చేస్తే ఇలాంటి కర్వ్ ఫామ్ అయిందంట. సో మేబీ ఇలా ఉండొచ్చు కర్వ్. దాన్ని రొటేట్ చేశాక ఎక్స్ యాక్సిస్ నుంచి రొటేట్ చేశారు ఎక్స్ డాష్, ఇలా ఫామ్ అయ్యొచ్చు. అక్కడ బౌండరీస్ 1, 2 బౌండరీస్, ఇక్కడ ఒక బౌండరీ, ఇక్కడ ఒక బౌండరీ. అయితే ఆ వాల్యూమ్ను ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇక్కడ అబౌట్ ద ఎక్స్ యాక్సిస్, ఎక్స్కి ఆపోజిట్ ఏం గుర్తుపెట్టుకోవాలా? వై. ఫార్ములా పై వై స్క్వేర్ డిఎక్స్. ఎక్స్కి ఆపోజిట్ వై గుర్తుపెట్టుకోండి, పై వై స్క్వేర్ డిఎక్స్. సో గివెన్ కర్వ్ సొల్యూషన్, గివెన్ కర్వ్ y is equal x square plus 3. About the x-axis, the lines x equal to 1 and x equal to 2. So that is meaning lower limit 1 and upper limit 2 అవుతుంది. Required value a to b pi y square dx. a to b pi square dx. Integration a value 1, b value 2, pi is a constant, so y square dx. So y means x square plus 3, x square plus 3 whole square dx. So what is the formula? A plus b whole square. So a plus b whole square expand is the integration 1 to 2, pi is a constant, a square and x square whole square plus b plus 3 square plus 2ab, 2 into a ante x square, b ante 3 dx. So pi is constant outside, this is one. Integration 1 to 2, a power m whole power n, a power m into n, x power 2 2 ja 4 plus 3 square 9 plus 2 3 ja 6 x square dx. So formula integration x power n dx is equal x power n plus 1 by n plus 1. Integration x power length ఉంది ఇక్కడ 4 dx equal to x power 4 plus 1 by 4 plus 1. How much? X power 5 by 5. Same. Integration 9 integration dx and 9 dx equal 9 into
integration 1 dx. How much? 9x. Integration 1 dx means x. So pi into x power 5 by 5 plus 9x plus 6 integration x square చేస్తే పవర్ n ప్లస్ లో 2 ప్లస్ 1 అంటే 3 by 3 plus 1 x power 3 by 3 sorry x power 3 by 3 2 plus 1 3 2 plus 1 3. So lower limit to upper limit apply చేయాలి 1 to 2. Okay. So given curve y equal x square plus 3, the lines x equal to 1 and x equal to 2. So ఇక్కడ మధ్య మనకు వాల్యూమ్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ లెట్ a equal to 1 and b equal to తీసుకుంటున్నా లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ. రిక్వైర్డ్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ a to b పై y. ఎందుకంటే x యాక్సిస్ మీద అన్నాడు కాబట్టి మనకు వెంటనే y గుర్తుకు రావాలి. పై వాల్యూమ్ అన్నాడు కాబట్టి స్క్వేర్ పై y స్క్వేర్ dx. ఇంటిగ్రేషన్ 1 to 1 to pi y how much? X square plus 3 whole square dx. Integration 1 to pi a plus b whole square. A plus b whole square a square. A plus ఏముంది x square. మళ్ళీ స్క్వేర్ వస్తుంది ఎందుకంటే a స్క్వేర్ ఫార్ములా. a ప్లస్లో x స్క్వేర్ ఉంది మళ్ళీ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b అంటే 3 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే x స్క్వేర్ b అంటే 3 x square whole square x power 4 plus 3 square 9 plus 2 3 ja 6 x square dx. So x power 4 integration చేస్తే x power 5 by 5 plus 9 is the constant 1 dx చేస్తే ఎంత x 9x plus 6 x square చేస్తే x cube by 3. So lower limit 1 upper limit 2. So cancel చేసుకోవచ్చు 3 1 ja 3 3 2 ja 6 2x cube. So upper limit lower limit apply చేస్తాం. రైట్. Continue next step. Okay, next step observe as a upper limit apply as a value b is equal pi is a constant. Upper limit 2 apply then 2 power 5 by 5 plus 9 into 2 plus 2 3 1 ja 3 2 ja అంటే 2x cube 2x cube 2 power 3 minus 1 apply 1 power 5 by 5 plus 9 into 1 plus 2x cube. Pi is a constant in both common. 2 power 5 means 32 by 5 plus 9 2 ja 18 plus 2 cube 8 2 ja 16. 1 power 5 అంటే 1 by 5 9 1 ja 9 plus 1 cube value 1 2 into 1 2 5 into 32 by 5 plus 18 plus 16 34 minus 1 by 5 plus 11 9 plus 2 11 5 into 34 cross multiplication 34 into 5 5 4 ja 20 5 3 ja 15 to 17 170. So pi into 32 plus 170 by 5 minus 5 11 ja 55 1 56 by 5. So pi into 170 32 202 by 5 minus 56 by 5. So subtract just 202 లో 56 subtract అవుతే 6 9 9 లో 5 అవుతే 4 146 5 into 146 by 5.
So final answer 146 by 5 pi. Value got it, cubic units. Cubic units. Okay, this is a simplification. Write down. Okay, B. Find the volume of the solid formed when the region whose boundaries are described are rotating about given axis. Same. The curve y is equal root x ichadu, the x-axis, and the lines x equal to 1 and x equal 6 about the x-axis. So x ka opposite em gurtu pettukovala y. So pi gurtuku raala, pi y square dx. So solution, given curve y is equal root x. No problem. And the lines, the straight lines or lines. The straight lines or lines. X equal to 1 and x equal to 6 at lower limit 1 and upper limit 6. Required volume integration a to b pi y square dx pi y square dx. So volume ne b letter to use the integration 1 to 6 root x dx. What is the integration of root x? So pi marchikodu, pi y square dx, sorry, pi y value root x whole square dx, pi y square, 2 root cancel, pi is a constant, integration 1 to 6 x dx. So what is the formula? Integration x power n dx equal to x power n plus 1 by n plus 1. Integration x dx means x power line lekunda 1, x power 1 plus 1 by 1 plus 1, x power 2 by 2. So pi x square by 2. So lower limit to upper limit apply చేస్తున్నా. 1 to 6 pi 6 square by 2 minus 1 square by 2. 6 square means 36 pi into 36 by 2 minus 1 square means 1 by 2. Okay. Both are like terms called 36 minus 1, 35 by 2. So final answer. So 35 by 2 means 17.5 pi cubic units. Cubic units. So 35 of 17.5 pi cubic units. Right on. So next problem. Next, C. The curve y equal x square, the x-axis, and the lines x equal 0 and x equal to about the x-axis. So x-axis and మన mind లో y dx, but value got pi వస్తుంది, y square వస్తుంది. So given curve y equal to x square, the lines are given x equal to 0 and x equal to at x a equal to 0 and lower limit and upper limit b equal to. Required volume integration a to b pi y square dx. Integration a 0 b 2 pi y value x square whole square dx. Y value x square, మళ్ళీ పైన ఉంది square, so x square whole square dx. X square whole square, a power m whole power n, a power m into n. So pi is constant, 0 to 2 x power 4 dx. So integration x power n dx formula, x power n plus 1 by n plus 1 plus c.
ఇంటిగ్రేషన్ x power 4 dx అంటే x power 4 plus 1 by 4 plus 1 n place లో 4 x power 5 by 5 pi x power 5 by 5 0 to 2 pi into 2 power 5 by 5 upper limit apply చేసిన lower limit 0 power 5 by 5 2 power 5 means 32 by 5 minus 0. So final answer volume V is equal 32 by 5 cubic units. Cubic units. Right down. Okay. Pi ఉంది ఇక్కడ 32 pi by 5 cubic units. Right on. Next problem. Okay, next problem. The part of the parabola y square equal to 4ax from x equal to 0 to x equal to x, lower limit to upper limit, is revolved about the x-axis. So x-axis paranga revolution jarigindi. Find the value generated. Find the volume of solid. Volume of solid. Given parabola and a given curve. Given parabola. Y square equal to how much? 4ax. So y is equal to, okay, y square is taking directly the extreme values, that means lower limit, upper limit. So given lines, the extreme values x equal to 0 to x is equal to x. Put at lower limit 0 and upper limit h. Required volume. Integration a to b pi x అన్నాడు కాబట్టి ఇక్కడ x కి ఆపోజిట్ y గుర్తుపెట్టుకోండి pi y స్క్వేర్ dx. ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ x పై డైరెక్ట్లీ y స్క్వేర్ అందుకే తీసుకున్నాం, y ఈక్వల్ రాయాల్సిన అవసరం లేదు. y స్క్వేర్ ఈక్వల్ 4ax dx. ఇందులో కాన్స్టాంట్ పై 4a కాన్స్టాంట్, పై 4 కాన్స్టాంట్, పై కాన్స్టాంట్, a కాన్స్టాంట్. 0 to h x dx. So directly formula x power n dx equal to x power n plus 1 by n plus 1. x power m లేకుంటే 1 ఉన్నట్టు, x power 1 అంటే x power 1 plus 1 by 1 plus 1 x square by 2. So that answer 4 pi a x square by 2 0 to h. So directly 4 pi a by 2 is a constant, x square 0 to h. 2 1 ja 2 2 ja 2 pi a from x square minus 0 square. So final answer 2 pi a h square cubic units. Volume of. So 2 pi a h square 0 square అంటే 0 నే రాయాల్సిన అవసరం లేదు. Okay, write down. So 2 pi h square. Next problem. The part of the parabola y is equal to 2x plus 3 from x equal 0 to x equal to 4 is revolved about the x-axis. Find the volume generated. Find the volume of solid generated. Same formula. Given curve or parabola. Given simple curve and also y is equal to 2x plus 3 undi. The extreme values at x equal to 0 and x equal to 4. So a is equal 0 this coach, b is equal 4. Required volume. Integration a to b about the x-axis, x opposite y. So y square dx.
integration 0 to 4, pi is a constant, how much y? 2x plus 3, 2x plus 3 whole square dx, pi is a constant, so pi value ikkada constant, integration 0 to 4, 2x plus 3 whole square, so a plus b whole square ఫామ్ కూడా వేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇంటిగ్రేషన్ ax ప్లస్ b హోల్ పవర్ n ఫామ్లో ఉంది కనుక ax ప్లస్ b హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫార్ములా, సేమ్ దాంట్లో అప్లై చేస్తే 5 ఇంటూ 2x ప్లస్ 3 హోల్ క్యూబ్ బై 3 లిమిట్స్ 0 to 1, సో ఇలా ఉంది 2x ప్లస్ 3 హోల్ పవర్ 2 dx, 2x plus 3 whole power 2 plus 1 by 2 plus 1, 2x plus 3 whole power 3 by 3. So pi by 3 is the constant, 2x plus 3 whole power 3, 0 to 1. Pi by 3 into 2 into 1 plus 3 whole power 3 minus 2 into 0 plus 3 whole power 3. Pi by 3. So 2 plus 3, 5 cube minus 2 into 0, 0. 0 minus 3, 3 cube. So pi by 3 into 125 minus 27. So how much? 98. Sorry, limits 0 to 4, sorry, 4 limit 0 to 4, 2 into 4, 0, సరిపోయింది, 2 4 ja 8, 8 plus 3 means 11 cube, okay, write down, continue next step, ఇక్కడ లిమిట్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 4, లేదంటే ఇక్కడ a plus b హోల్ స్క్వేర్ ఫామ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ 0 to 4 a plus b హోల్ స్క్వేర్ ఫామ్ అయిన చేసుకోవచ్చు, లేదంటే ax plus b హోల్ పవర్ n అంటే x పవర్ n ఫామ్లో ఉంది, x పవర్ n plus 1 by n plus 1, n ప్లస్లో 2 plus 1 by 2 plus 1 3 by 3, 2x plus 3 by 3 పవర్ క్యూబ్ by క్యూబ్ అంటే 3 by 3, 0 to 4 అప్పర్ లిమిట్, pi by 3 is the constant, 2x plus 3 whole power 3, 4 అప్లై చేస్తున్నాం, pi by 3 అప్పర్ లిమిట్లో x రిప్లేస్ 4, 2 into 4 plus 3 whole power 3 minus 2 into 0 plus 3 whole power 3, 2 4 ja 8 plus 3 11 cube minus 2 into 0 0, 0 plus 3 whole cube ఉంది, సో 3 cube అవుతుంది, రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే 11 cube, 5 by 3 11 cube, 11 into 11 into 11, 11 into 11, 121 into 11, 1331 minus 3 cube value 27, 5 by 3 into, so subtract చేస్తే 27, subtract అవుతే 4, 2 లో 2 అవుతే 0, 1304, so final answer 1304 by 3 pi cubic units, right now. Okay, do homework. F. Find the volume of the solid generated by revolving the x-axis. The area it's bounded by y equal 3x and lines x equal 2 and x equal 6. So same formula, integration a to b pi y square dx. So answer 624 pi cubic units. Y equal x square plus 3 and lines x equal to 1 and x equal to 3. Same 592 pi by 5 cubic units. Y equal to x square and lines x equal 0 and x equal 5. So answer 2500 pi cubic units. Okay, write down.